హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెడిషనల్ అండ్ టేస్టీ వ్లాగ్స్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ రాగి రోటీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక పెద్ద కప్పు రాగి పిండి, ఒక పావు కప్పు గోధుమ పిండి, అలాగే మీరు ఏమేమి వెజిటబుల్స్ వేయాలనుకుంటున్నారో అవన్నీ సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో రాగి పిండి వేసి డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. రాగి పిండి అలా రోస్ట్ చేసుకోవడం వల్ల చాలా మంచి అరోమా వస్తుంది. అలా రోస్ట్ చేసుకున్న రాగి పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న గోధుమ పిండిని, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము గ్రేట్ చేసుకున్న క్యారెట్, అలాగే ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి తరుగు వేసి మళ్ళీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల వెజిటబుల్స్లో ఉన్న వాటర్ అంతా పిండికి పట్టి చక్కగా కలుస్తుంది. తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మనం ఒక 5 to 10 minutes పక్కకు ఉంచాలి. ఇక్కడ మేము ఒక పల్చటి క్లాత్ తీసుకున్నామండి. ఈ ప్లేస్లో మీరు బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు 10 minutes పిండి నానిన తర్వాత దాన్ని ఒక పెద్ద ఉండలాగా తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ క్లాత్ పైన ఇలా ఒత్తుకుంటూ రోటీలాగా చేసుకోవాలి. రోటీ చేసుకునేటప్పుడు మన చెయ్యిని అప్పుడప్పుడు వాటర్తో తడి చేసుకొని ఒత్తితే రోటీ చక్కగా పెద్దగా పల్చగా వస్తుంది. ఈలోగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడైన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా రోటీని ప్యాన్ పైన వేసుకోవాలి. ప్యాన్ మీద రోటీ వేసుకున్న తర్వాత దాన్ని 2 sides తిప్పుకుంటూ ఫస్ట్ డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఫ్రై చేసుకోవాలి. రోటీ ఈ విధంగా బోత్ సైడ్స్ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడం అండి. దీన్ని పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో రిజల్ట్స్ మాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.